రే ఈ సింగుగాడు పెద్ద పిల్లని చూస్తుంటే బాగా డీప్ గా చూసినట్టుందిరా. అవునా? నాకు కూడా ఈ తిక్కా సింగం చూస్తుంటే డౌట్ గా ఉందిరా. ఆ చేతులు చూడు ఎలా లేపుతుందో. ఏ తిక్కా సింగ్, ఏ ఎప్పుడంటే అప్పుడు గురు గోవింద్ సింగ్ ప్రేయర్ చేయొద్దు అన్నానా? ఓహో, ప్రేయరా? అవును అవును. దానికి దేవుడంటే పిచ్చి. దానికి గాడు గుర్తొచ్చినప్పుడల్లా చేతులను ఇలాగా టోల్ గేట్లా ఇలాగా ఎత్తుతూ దింపుతూ దింపుతూ ఎత్తుతూ చేస్తూ ఉంటుంది. మీరు పానీ ఇచ్చి వెళ్ళండి. అలాగే సార్, తీసుకోండి. ఏయ్ చుక్కా సింగ్, తూ లే లో. ఆజీ సారీ జాయింట్ సింగర్ నా చీరంతా తడిపేశాడు. సారీ మేడం. అవును, వీడు నా చీర కూడా పాడు చేశాడు. సారీ మేడం. ఏంట్రా మీరు చేసిన పని ఏంట్రా? కనీసం నీళ్లు కూడా ఇవ్వడం చేత గానీ వెదవల్ని పనిలో పెట్టుకున్న సన్యాసి ఎవడు? నేనే సార్ ఆ సన్యాసిని. ఒరే, మీరు తప్పు చేసి పనిలోకి చేరారనుకున్నాను రా, కానీ తప్పు చేయడానికే పనిలో చేరారని నాకు ఇప్పుడు అర్థమైందిరా. గ్లాస్ కి 100 రూపీస్ చొప్పున 2 గ్లాసెస్ కి 200 రూపీస్. అంటే ఇంకా 2 అవర్స్ ఎక్స్ట్రా పని చేయాలి. చేస్తాం. తీసుకొని రండి. నేను తీసుకురమ్మన్నది తిక్కాసికి పెళ్ళాలి కాదు, పగిలిన ముక్కల్ని. ఇలారా, వాడిని చూసారా? గబ్బర్ సింగ్ కి గురువులా ఉన్నారు. వాడికి మూడిందంటే మీ ఇద్దరిని మడత పెట్టి పిండేస్తా. సారీ సార్. సరే, ఓ 2000 ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎందుకు 2000? నా ఇద్దరు పిల్లల చీరలు పాడు చేశారు, దానికి నేను వేసిన ఫైన్. సార్, ఫైన్ బిల్లులో వేసుకోండి. ఎత్తండి. మీకు ఇలాగ అర్థమైందా? నేను ఎత్తమన్నది నన్ను కాదురా, కింద పడ్డ గ్లాసు ముక్కల్ని దించండి. సరే సార్. సేవ్ మీ మై లైఫ్ గాడ్. బ్యూటిఫుల్, వండర్ఫుల్, కత్తిలాగుంది. చూడండి. ఎవర్రా నువ్వు? నా పిల్లాన్ని చూసి కామెంట్ చేస్తున్నావు? సారీ బాస్, నేనన్నది ఈమె గురించి కాదు, ఈమె కట్టిన చీర గురించి. ఏంటి కామెడీయా? మగాడి వేయండి, నా పిల్లం లాంటి అందగతిని కాకుండా అది కట్టుకున్న చీర గురించి మాట్లాడుతుంటే నమ్మటానికి నేనేమన్నా ఎర్రి బాగులో అనుకున్నావా? నువ్వు కత్తి అన్నది నా పిల్లాన్నే. లేదు బాయ్ సాబ్, నేను చీరనే అన్నాను. నేను నమ్మను. రేయ్, ఈ రోజుతో అయిపోయావురా. ఇదిగో నారాజు ఇట్రావయ్యా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెనింగ్ సార్? ఈ సింగ్ వచ్చి నా పిల్లాన్ని సూపర్ కత్తి అన్నాడు.
అడిగితే నా పెళ్ళాన్ని కాదు ఆవిడ కట్టుకున్న చీరని అంటున్నాడు. ఐ సీ. అలా ఎందుకన్నారు సార్? నచ్చింది కాబట్టి. నచ్చితే అనేస్తారా? ఆ, ఆ, మ్మ్. ఏవండి మీకిద్దరు పిల్లలు పెట్టుకుని వాడి పిల్లల దగ్గరికి ఎందుకు వెళ్ళారండి? ఏ బక్వాస్ బంద్ కరో బంద్ కరో బంద్ కరో. ఛీ! చూడు నేనన్నది ఆ చీరనయ్యా. ఓ చీరలా? చీరల గురించి మీకెందుకు సార్? కొనుక్కోవడానికి కట్టుకోవడానికి. మ్మ్. కట్టుకోవడానికా? మ్మ్. మీరు చీర కడతారా? ఆ, కాదు, కాదు. నేను కాదయ్యా నా పిల్లలు కడతారు. ఓహో, అలాగా. చూడండి సార్, సింగ్ గారికి ఇద్దరు భార్యలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి మూడో ఆమెతో ఆయనకి ఇంట్రెస్ట్ లేదంట. అయినా సరే మీ ఆవిడ అంత పెద్ద ఇంట్రెస్ట్ అందంగా లేదు కదా. సో ఇప్పుడు అడిగింది సింపుల్ గా చీర గురించే సార్. ఛీ, నా చీర తప్ప నేను అందంగా లేనా? నువ్వు వద్దు, నీ టిఫిన్ వద్దు, వెళ్తున్నా. మేడం మేడం వినండి మేడం, వినండి మేడం. సార్ సార్ నా పిల్లం అందంగా లేదంటావరా? వీడు ఓసే పిల్లలరా, టిఫిన్ ఫ్రీగా దొరికితే రండి రండి. ఆ, రండి, త్వరగా రండి. త్వరగా రండి. రండి రండి. కూర్చో కూర్చో కూర్చో. ఇటు కూర్చో. నువ్వు అటు కూర్చో. ఫ్రీగా టిఫిన్. టిఫిన్ ఫ్రీగా టిఫిన్ తినండి, బాగా తినండి. చేతు ఏయ్, మీరు టిఫిన్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. చేతు, నాన్న చేతు. సార్ మీ పేరు? मेरा नाम జాయింట్ సింగ్ హై. మై పంజాబ్ బల్లే 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 బల్లే. ఖాళీ టైంలో జాలీగా తిరగడం నా హాబీ. సార్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారండి. నేను నేను చాలా రోజులు హైదరాబాద్ లో ఉన్నాను. అప్పుడు నేర్చుకున్నాను. అవును, నువ్వేంటి బేటా డల్లుగా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమా? అబ్బే అలాంటిదేం లేదు సార్. నీ తల్లి లాంటి దాన్ని. ఏంటి? అబ్బే అది నీ తండ్రి లాంటి వాణ్ణి. నిన్ను చూస్తే నా కొడుకే గుర్తుకొస్తున్నాడు బేటా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నాకు తెలిసిన సొల్యూషన్ నేను చెప్తాను. ఏం లేదు సార్, మా ఆవిడతో నా పెళ్ళి చాలా విచిత్రంగా జరిగిందండి. నిజానికి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు సార్. కాకపోతే మా అమ్మకి మాటిచ్చాననే ఒకే ఒక కారణంతో నేను ఆ అమ్మాయితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ నేను ఆ అమ్మాయితో హ్యాపీగా లేను సార్. మా అమ్మకి మాటిచ్చానని మా ఆవిడతో నేను సంతోషంగా ఉందాం అనుకున్నాను. కానీ నేను ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. అదే బాధగా ఉంది. అమ్మకిచ్చిన మాట అంటే నీకు ఎంత గౌరవం బేటా. గౌరవం కాదు సార్, మా అమ్మ అంటే నాకు ప్రాణం. మా అమ్మ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్. కాకపోతే మా ఆవిడుందే ఆ రాక్షసి, దాని మొండితనం వల్ల మా అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోలేనేమోనని చాలా భయంగా ఉంది సార్. ఇక్కడ జరిగేవి ఏవి మీ అమ్మ చూడదు కదా. ఆమె చెప్పినట్టే జరిగిందని అబద్ధం చెప్పొచ్చు కదా బేటా. అబద్ధం చెప్పచ్చు సార్. అలా చేస్తే మా అమ్మని కాదు సార్, ముందు నన్ను నేనే మోసం చేసుకున్నట్టు. మా అమ్మకు అబద్ధం చెప్పి బతకడం కంటే చచ్చిపోవడమే నాకు చాలా హ్యాపీ సార్.
जीते रहो बेटा, जीते रहो. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించు బేటా. అయ్యో సార్, అదేంటి సార్ నా గురించి చెప్తుంటే మీ కళ్ళల్లో కన్నీళ్ళు? నీ మాటలు వింటుంటే తండ్రినైనా తల్లిలా ఫీల్ అయ్యాను, అందుకే ఈ కన్నీళ్ళు. బాధపడకు, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకునేలా నేను చూస్తాను బేటా. నిజంగానా సార్? చూడు, ఎంత మొండి ఆడదైనా, దేనికి లొంగని అమ్మాయి అయినా తన అందాన్ని పొగిడితే మాత్రం మెత్తబడిపోతుంది. మెల్లగా నీ దారికొస్తుంది. మచ్చిక చేసుకో, దారికి తెచ్చుకో. అర్థమైంది సార్, మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చూడండి సార్, మా ఆవిడ దగ్గరికి వెళ్ళి పిచ్చెక్కిచ్చేస్తాను అంతే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. మేము ఇంకా 4 రోజులు ఇక్కడే ఉంటాం. నీ పని పూర్తయ్యాక వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఛ! ఈ మగ వేషం వేసిన దగ్గర నుంచి సిగ్గు లేకుండా మాట్లాడేస్తున్నానేమిటి? అసలు దీన్ని చూస్తే చాలు భూమి మీద ఉన్న చిరాకంతా నా బాడీలోకి వచ్చేస్తుంది. అలాంటిది దీన్ని పొగడాలా? కర్మ. దేవుడా, చెట్టు మీదున్న కాయకి సముద్రంలో ఉప్పుకి లింక్ పెడతామని తెలుసు గాని పిల్లికి ఎలక్కి పెళ్లి చేస్తావని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మహానుభావ. చూస్తున్నారు? అంటే మధు, ఎందుకో ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఛా, నిజమా? ఎందుకో ఏమో మధు, నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావు. నాకు తెలీదే. అవును, ఇలా ఎంతసేపు నుంచి అనిపిస్తుందండి? ఏ, ఎందుకు? ఏం లేదు, ఇది వేబు అని కొత్త రకం వ్యాధండి. వెబునా? వెబు అంటే? అంటే వెదవ బుద్ధి అని. ఈ వ్యాధి వస్తే మగాళ్ళు మీలాగా మారిపోతారు, మీలాగే మాట్లాడతారు. రామరామా, ఇది మాటలు కాదు మధు. నీ అందాన్ని చూసి నా హృదయం చేస్తున్న స్పందనలు స్పందనలు. అసలు అతిలోక సుందరి అనే పదం నిన్ను చూసే కనిపెట్టారేమో. నిన్నేమిట్టి కన్నారో గాని అత్తమామలు ఎక్కడున్నా గాళ్ళు మొక్కాల. అసలు నువ్వు అద్భుతానివి, అందానికే అందానివి, అప్పు రూపానివి మధు. గీత దాటారో తోట తీస్తా. తీసే తీసే తీసే. తాట తీసినా, నన్ను నిలునా తగలబెట్టినా ఈరోజు
నా భార్య అందాల్ని పొగడకుండా ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ కత్తి, ఏ సుత్తి నన్ను ఆపలేదు మధు, ఆపలేదు. తీసేయ్ తీసేయ్ తీసేయ్. ఆహా అవునా? ఆహా. సరే, మీరంతగా ఆవేశపడుతున్నారు కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాను. ఇవ్వు మధు, అవకాశం ఇవ్వు. నువ్వు అవకాశం ఇస్తే నేను వదులుకుంటానా? నిన్ను పొగడకుండా ఉంటానా? ఇవ్వు. అలాగే, మీ ఇష్టం వచ్చినట్టు పొగడండి. కానీ ఆ మాటల్లో ఆ అనే అక్షరాన్ని వాడకుండా పొగడాలి. లేదంటే గీత దాటొచ్చి మరి మీకు మూత మోగించేస్తాను. ఇప్పుడేంటి? ఆ అనే అక్షరం వాడకూడదు అంతేగా? అవును, అంతే. ఎప్పుడు చూడు మధు, నువ్వు చాలా ఆహా మందగత్తెవి. నీలాంటి మందమైన భార్య దొరకడం నా అదృష్టం. మందంలో మైశ్వర్య రాయి కంటే నువ్వే టాపు. నువ్వు మాకాశం నుంచి దిగొచ్చిన మప్సరసవి. ఏంటేంటేంటి? మందగత్తనా? మైశ్వర్య రాయినా? మీ పొగడ్తలు వింటుంటే అభిషేక్ బచ్చన్ వచ్చి మర్డర్ చేసి వెళ్తారు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అదిరే 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 కన్నే అదిరే, ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే, ఏ మాయమెలి. ఇప్పుడు పాడండి, పాడని చూస్తాను. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకి పరిపూర్ణత మధువేనమ్మా. కార్యేషు దాసే కరణేషు మంత్రి అమ్మా, భోజేషు మాతా శయనేషు అమ్మా అమ్మా. ఏంటి బేటా నువ్వు అనేది? నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? వర్కౌట్ కాదు సార్, ఇంకోసారి పొగిడితే నా పళ్ళు రాలగొడతానని గెట్ అవుట్ అంది. అంత మాట అందా? సార్ దాని గురించి మీకు తెలియదు సార్, అది ఆడదు కాదు సార్, ఐసిస్ టెర్రరిస్టు. నక్కో బేటా నక్కో, భార్యని అలా తిట్టకూడదు. కడుపు మండిపోతాం సార్. ఇలా కాదు సార్, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు గానీ మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టాలంటే ఒకటే మార్గం. ఏంటది బేటా? ఏం లేదు సార్, మా యావిడ్ని రేప్ చేయడమే. అయ్యో దేవుడా, మగాడి వేషం వేస్తే ఇన్ని చిక్కులుంటాయా? అయ్యో తప్పు నాన్న, అలా పాప పనులు చేయకూడదు. సార్ మరే పాపం చేయకపోతే నాకు పిల్లలు ఎలా పుడతారు సార్? మా అమ్మ మనవన్నో మనవరాలను ఎలా ఎత్తుకుంటుంది? దానికి మార్గం నేను చెప్తాను బేటా. నువ్వు ఈ రేపులు గట్రా చేయకూడదు, ఓకేనా? మార్గమా? ఏంటా మార్గం? చెప్తానుండు. ఈ అరటిపండు చూసావు కదా, ఇదే మీ ఇద్దరిని కలుపుతుంది. ఇదే ఎలా సార్? చెప్తాను. అరటిపండు తింటే ఏమవుతుంది? వెయిట్ పెరుగుతుంది. ఇలా పిచ్చికి వేసుకునేస్తే గ్లామర్ పెరుగుతుంది. ఇంకా ఈ తొక్క నీ భార్య కాళ్ళ కింద వేస్తే మా ఆవిడ జారి కింద పడుతుంది. అలా కాలు జారి నీ మీద వాలుతుంది.